తప్పు నాదే. నువ్వు నా వాళ్ళు అంటూ మీ అందరి కోసం నేను పాకులాడని చూడు, అదేరా నేను చేసిన పెద్ద తప్పు. అమ్మా, అక్కడ జరిగిన దానికి ఇప్పుడు నువ్వు మాట్లాడేదానికి ఏమన్నా సంబంధం ఉందా అమ్మా? సంబంధం ఉంది, సంబంధం ఉందిరా. సంబంధం లేకుండా నేను మాట్లాడను. మీ నాన్న నాతో ఉన్న బంధం తెంచేసుకొని వెళ్ళిపోయారా. నువ్వు కూడా ఈ అమ్మతో ఏ సంబంధం లేదు అన్నట్టుగా నన్ను అన్ని మాటలు అనేసావు. నాకు పిచ్చి కదా, నేను పిచ్చిదాన్ని కదా, అందుకే నేను నీకు అడ్డం కదా. నేను చేస్తే నీకు ఏ అడ్డు ఉండదు కదా. నువ్వు మాత్రం నీ భార్య పిల్లలతో సంతోషంగా ఉండు. ఈ అమ్మ చేస్తే నీ కంట్లో నుంచి ఒక్క కన్నీటి బొట్టు రాల్చు, నాకు అది చాలు. నువ్వు కూడా మీ నాన్నలాగే ఈ అమ్మను వదిలేసి ఆ సింధు దగ్గరికే వెళ్ళిపోరా, వెళ్ళిపో. ఇంకా ఇక్కడ నిలబడ్డావేంట్రా? పో, నీ భార్య సింధు దగ్గరికే పోరా. ఏంటమ్మా ఇది? ఆగమ్మా, నువ్వు ఇప్పుడు నిజంగానే పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు. నువ్వే అంటున్నావు కదరా నేను పిచ్చిదాన్నని. అవునరా, నేను పిచ్చిదాన్నే కదరా. నేను పిచ్చిదానిలాగే మాట్లాడతాను, పిచ్చిదానిలాగే ప్రవర్తిస్తాను. నాకు పిచ్చిరా, పిచ్చి. ఈ పిచ్చి అమ్మ దగ్గర నువ్వు ఉండకూడదురా. నువ్వు మంచోడివి కదా, పోరా, పో, బయటికి పో, పోరా, పోరా, నీ భార్య దగ్గరికే పో. పిల్లలు ఇటండి. అమ్మా, ఇక్కడికి వచ్చి మాకు పెట్టమ్మా. ఏ పిల్లలు, ఆగమని చెప్తున్నానా? పిల్లలు ఆగండి. అన్నం తినేటప్పుడు పరిగెత్తకూడదు నాన్న, ఒక చోట ఉండి తినండి. అమ్మా అమ్మా అమ్మా, ఈ పల్లెటూరు ఇల్లు చాలా బాగున్నాయమ్మా. మనం ప్రతి సమ్మర్కి హాలిడేస్ కి ఇక్కడికే వద్దాం. సరే, అలాగే వద్దాం. ముందు ఇట్రండి, తినండి. అమ్మా, నువ్వు నాన్న ఎప్పుడైనా ఈ ఊరు వచ్చారా? వచ్చాం. నువ్వు నాన్న బాగా ఎంజాయ్ చేశారా? చెప్పమ్మా. చేసాం. అమ్మా, హాలిడేస్ వచ్చాయంటే అందరం కలిసి ఒకే చోటు ఉండాలి కదా. ఇప్పుడు ఉన్నాం కదా. మనం ఉంటే సరిపోతుందా అమ్మా? మనతో పాటు నాన్న కూడా ఉండాలి కదా. నాన్న ఎందుకు రాలేదమ్మా? నిన్న చెప్పాను కదా రిషి, మీ నాన్న బిజినెస్ ట్రిప్ మీద వెళ్ళారని. వచ్చేస్తారులే. అమ్మా, మనం ఇక్కడ ఉన్నామని చెప్తే నాన్న వెంటనే వచ్చేస్తారు. అందరం కలిసి కొన్నాళ్ళు ఇక్కడే సరదాగా ఉండొచ్చమ్మా. ఫోన్ చేసి రమ్మని చెప్పమ్మా. ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా, రమ్మని చెప్పమ్మా నాన్నని. పిల్లలు, ఇప్పటికిప్పుడు వాడు రావడం అంటే కష్టం కదా. మీ హాలిడేస్ అయిపోయేలోపు మీ నాన్న ఖచ్చితంగా వస్తాడ్రా. ముందు మీరు తినండిరా. అదేం కుదరదు తాతయ్య. మా నాన్న ఇప్పుడే ఇక్కడికి రావాలి.
ఒకసారి నీ ఫోన్ ఇవ్వా ప్లీజ్. దేనికిరా? మా నాన్నకి ఫోన్ చేయాలి తాతయ్య. అయ్యో, ఇప్పుడెందుకురా మీ నాన్నకి ఫోను? ఫోన్ చేసి మా నాన్నకి ఇక్కడికి రమ్మని చెప్పాలి. నో ప్లీజ్ తాతయ్య. రిషి సార్, పిల్లలు రేయ్ హే, ఇటువంటి మిమ్మల్ని సింధు. సింధు మీ తాతయ్య చెప్తూనే ఉన్నారు కదా, మీ నాన్నని డిస్టర్బ్ చేయొద్దు అని. ఆయన వినకుండా ఎందుకు ఫోన్ చేస్తున్నారు? మీ నాన్న వస్తారని నేను చెప్పాను కదా. అయినా రోజు రోజుకి మీ అల్లరి ఎక్కువైపోతుంది. ఇంకోసారి ఫోన్ చేస్తే తన్నులు పడతాయి చెప్తున్నా. ఎందుకే పిల్లల్ని అరుస్తున్నావు? నీకు తెలీదు, నువ్వు ఊరుకో భాగ్యం. అమ్మా, ఎప్పుడు మేం నాన్నతో మాట్లాడాలి అన్నా నువ్వే ఫోన్ చేసి మాకిచ్చేదానివి కదా. మరి ఇప్పుడు ఎందుకమ్మా నాన్నకి మేం ఫోన్ చేస్తే కోప్పడుతున్నావు? ఇప్పుడు నేను మీకు సమాధానం చెప్పాలా? నన్నే ప్రశ్నించేంత పెద్దవాళ్ళు అయిపోయారా మీరు? సింధు, ఎందుకే అంత కోపం? ఎక్కడో కోపం పిల్లల మీద చూపిస్తావేంటే? పాపం, వాళ్ళు పసిపిల్లలే. ఎందుకలా కోపడుతున్నావు? కాస్త నీ కోపం తగ్గించుకుంటే మంచిది. అందరూ నన్ను అనేవాళ్లే, నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. సింధు, అమ్మ సింధు. సింధు మా బామ్మను అడ్డం పెట్టుకొని మా నమ్మకాలతో ఆడుకోవడం అది ఇంకో తప్పు. జేజీ, అమ్మెందుకు మా మీద అంత కోపంగా ఉంది? అమ్మ ఎప్పుడు మమ్మల్ని ఇంతలా కోపడలేదు జేజీ. మీ అమ్మకి మీ మీద కోపం ఎందుకుంటుంది నాన్న? మీ నాన్న రాలేదు కదా. మీ అమ్మ కూడా మీలాగే బాధపడుతుంది. అంతేనమ్మా. చిలకమ్మా, పిల్లలకి అన్నం పెట్టు. అట్టాగే అమ్మా. నేను మీకు అమ్మని అవ్వడం వల్లే మీకెన్ని కష్టాలు. నువ్వు ఏడవకమ్మా. ఎప్పుడు నువ్విలా బాధపడకూడదమ్మా. నాన్న ఖచ్చితంగా మన దగ్గరకు వస్తారు. మమ్మల్ని వదిలి నాన్న అక్కడ ఉండలేరమ్మా. మళ్ళీ మనందరం కలిసి ఉంటామమ్మా. నిజమమ్మా, మేం చెప్తున్నాం కదా, నువ్వు ఊరుకో అమ్మా. ఏడవకమ్మా, ప్లీజ్ అమ్మా. ఏంటి దాము, నిద్ర పట్టట్లేదా? ఆలోచిస్తున్నావు? చంద్ర, చంద్ర, చంద్ర,
వచ్చావు చంద్ర. చంద్ర, ఎక్కడున్నావు చంద్ర? నా పిచ్చి, నన్నొద్దనుకొని వదిలేసి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళినవాడు మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వస్తాడు? రాడు. అంతా నా భ్రమ. నిన్ను నన్ను కట్టి ఉంచే దారం బంధమురా, అది కళ్ళతోటి చూడలేని ప్రాణం లాంటిదిరా. వదిలెళ్ళిపోతివే ఆనందాల దూటిని, వెళ్ళి మోసుకొస్తివే గుండె నిండా బాధని. చెరగని గురుతులే మనసుని మరి మరి కాల్చగా, కడుపులో కోతలా మిగిలిరా చివరికి నీ. ఆగండమ్మా, ఆగండి. ఎక్కడికి? సార్ ఇంటర్వ్యూ కోసం వచ్చాను. ఉన్నారా? సార్ బిజీగా ఉన్నారు, ఇప్పుడు కలవడం కుదరదు. నేను వచ్చిన ప్రతిసారి ఇలాగే చెప్తున్నారు. ఇవాళ ఎలాగైనా సరే సార్ని కలిసి ఇంటర్వ్యూ తీసుకునే వెళ్తాను. మీ సార్కి చెప్పండి. అలాగేనమ్మా, మీరు ఇక్కడే ఉండండి, చెప్పొస్తాను. మధు, నీ ప్రాజెక్టు ఓకే చేసినట్టుగా సైన్ చేశాను, తీసుకో. సార్ ఉండవయ్యా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నీ ప్రాజెక్ట్ ఓకే చేస్తే నెక్స్ట్ మంత్ మన ఇద్దరం కలిసి ట్రిప్ వెళ్దాం అన్నాం. అంతవరకు నేను వెయిట్ చేయలేను. అయినా ఈ ప్రాజెక్ట్ చేస్తే నీకెంతొస్తుంది? మహా అయితే 15 లేదా 20 కోట్లు, అంతే కదా. నువ్వు నాతో పాటు ఉండు. నేను చేసే ప్రతి ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయితే దానికంటే ఎక్కువ లాభం వస్తుంది నీకు. ఎందుకలా నవ్వుతున్నావు? నేను చిన్న చితక అమౌంట్స్ కోసం ఆశపడను. మీరు నాకు సపోర్ట్గా ఉంటే ఏకంగా ఏనుగు కుంభస్థలాన్నే కొడతాను. అసలు నేను ఈ ప్రాజెక్ట్ని ఆఫ్టర్ ఆల్ 15-20 కోట్లు మిగలడం కోసం చేస్తున్నాననుకుంటున్నారా? మరి ఎంత మిగులుతుందని చేస్తున్నావు? 250 కోట్లు. ఆహా, $250 కోట్ల. అంత అమౌంట్ ఎలా వస్తుంది మధు? ఈ ప్రాజెక్ట్ జరుగుతుంది అని నమ్మించి 250 కోట్లు వచ్చేలా నేను ఒక ప్లాన్ చేశాను.
దానికి లీగల్గా మీ సపోర్ట్ కావాలి. మీరు నాకు సపోర్ట్ చేస్తే మీ షేర్ మీకిస్తాను. ఇది సాధ్యమవుతుందా? ఏదైనా తేడా వస్తే నీకు నాకు ప్రాబ్లం అవ్వదా? ఎట్టి పరిస్థితుల్లోనూ అవ్వదు. మనం సేఫ్గా ఉంటాం సార్. ఎలా మధు? పబ్లిక్లో మా మరిది గారిని ముందు పెట్టి వెనకాలుండి నేను అంతా నడిపిస్తాను. ప్రజల సొమ్మంతా నా అకౌంట్లోకి రాగానే ప్రాజెక్ట్ని ఆపేసి మా మరిది గారే ప్రజల్ని మోసం చేశాడని నమ్మించి జెండా ఎత్తేస్తాను. అప్పుడు యష్ ఇరుక్కుంటాడు కదా. మనం ఇరుక్కోం కదా సార్. అదంతా నేను చూసుకుంటాను. రిస్క్ అంటూ వస్తే మీకంటే నాకే ఎక్కువ డేంజర్. అవన్నీ నేను మేనేజ్ చేసుకుంటాను. మీకు మీ పదవికి మీ పొలిటికల్ కెరీర్కి ఎలాంటి ఇబ్బంది రాదు. నేను గ్యారెంటీ ఇస్తున్నాను. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, నాకు సపోర్ట్గా ఉంటే చాలు. ఏమంటారు సార్? నాకు ఎలాంటి ఇబ్బంది రాదంటున్నావు కాబట్టి ఓకే, అలాగే సపోర్ట్ చేస్తాను. చూస్తూ చూస్తూ 250 కోట్లు ఎలా వదులుకుంటాననుకున్నావు? వస్తాను సార్. ఓకే మధు, ప్రాజెక్టు జాగ్రత్త. ఏమో అనుకున్నాను కానీ ఈ మధు మామూలుది కాదు. ఈ జర్నలిస్ట్ ఇక్కడుందేంటి? నిజంగా నాకు జ్వరం వచ్చేసిందా? వచ్చేసింది రిషి. నువ్వు కళ్ళు మూసుకొని ఇలాగే పడుకో. నేను వెళ్ళి నీకు జ్వరం వచ్చిన విషయం అమ్మకి, జేజీకి, తాతయ్యకి చెప్పి తీసుకొస్తాను. మ్మ్. ఉమ్. రిషి, అయ్యో రిషి జ్వరం వచ్చిందా? అమ్మా, సడన్ గా రిషికి జ్వరం రావడం ఏంటి? అవును మావయ్య, రిషి ఒళ్ళు కాలిపోతుంది. చిలకమ్మా, నువ్వు వెళ్ళి త్వరగా డాక్టర్ని తీసుకురా. అలాగే పెద్దమ్మా. వెళ్ళు. రిషి, తగ్గిపోతుంది నాన్న. డాక్టర్ గారు, డాక్టర్, డాక్టర్. ఉన్నట్టుండి నా కొడుక్కి జ్వరం వచ్చింది, కొంచెం చూడండి. మీరేం కంగారు పడకండి. నార్మల్గానే ఉన్నాడే. రిషి, నాన్న నాన్న అని కలవరించు. నాన్న, నాన్న. నాన్న. ఓ, నాన్న కోసం జ్వరం వచ్చినట్టు డ్రామా ఆడుతున్నారా? ఫీవర్ ఎంత ఉంది డాక్టర్?
103 ఉందమ్మా. నాన్న అమ్మో 103 జ్వరమా? ప్రస్తుతానికి మెడిసిన్స్ రాసిస్తాను, అవి వాడండి. నాన్న అంటూ పిల్లోడు కలవరిస్తున్నాడు కదా, వెంటనే వాళ్ళ నాన్నని పిలిపించండి. అర్జెంటుగా ఈ మెడిసిన్స్ తీసుకురండి. అలాగే డాక్టర్. వస్తాను బామ్మగారు. అమ్మా, నాన్న ఎప్పుడు వస్తారు? వచ్చేస్తారు నాన్న, త్వరగా వచ్చేస్తారు. నువ్వు రెస్ట్ తీసుకో, నేను నీకు జ్యూస్ తీసుకొస్తాను. అలాగే. రిషి, మన జ్వరం ప్లాన్ సక్సెస్. శశి, ఏంటి రిషి? నాన్నకి ఎవరైనా ఫోన్ చేశారా? లేదు రిషి, ఎవరూ చేయలేదు. అయితే మనమే నాన్నకి ఫోన్ చేద్దామా? నాన్నకి కాల్ చేయాలంటే ఫోన్ కావాలి కదా రిషి. నువ్వు ఒక పని చేయి శశి, ఇంట్లో ఎవరికి తెలియకుండా తాతయ్య ఫోన్ తీసుకురా, నాన్నకి కాల్ చేద్దాం. మంచి ఐడియా రిషి, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. రిషి, ఇదిగో తాతయ్య ఫోన్ తెచ్చేశాను. నువ్వు నాన్న నాన్న అంటూ కలవరిస్తూ ఉండు, నేను నాన్నకి వీడియో కాల్ చేస్తాను, ఓకేనా? ఓకే శశి. నాన్న వీడియో కాల్ చేస్తున్నాడేంటి? నాన్న, నిన్ను చూడాలనుంది నాన్న, నువ్వు ఎప్పుడు వస్తున్నావు? రిషి, ఏమైందన్నా? ఎందుకలా ఉన్నావు? నాన్న, రిషికి సడన్ గా విపరీతమైన జ్వరం వచ్చింది. జ్వరం 103 ఉంది. రిషిని మీ అమ్మ డాక్టర్కి చూపించలేదా? డాక్టర్ వచ్చి చూశాడు, మందులు కూడా ఇచ్చాడు. వేసుకున్న జ్వరం తగ్గడం లేదు నాన్న. జ్వరంలో రిషి నాన్న నాన్న అంటూ మిమ్మల్ని కలవరిస్తున్నాడు. రిషి, నాన్న వీడియో కాల్లో ఉన్నాడు కదా, చూడు నాన్నని. నాన్న రిషి, నాన్న, మిమ్మల్ని చూడాలని నాకు ఉంది. మిమ్మల్ని చూడాలనుంది నాన్న, మీతో ఆడుకోవాలనుంది. మీరు త్వరగా వచ్చేయండి నాన్న, ప్లీజ్ నాన్న. మీతో మాట్లాడాలనంటే ఇంట్లో ఎవరూ ఫోన్ ఇవ్వట్లేదు. రిషి బాధ చూడలేక నేనే తాతయ్యకి తెలియకుండా ఫోన్ తీసుకొచ్చి మీకు వీడియో కాల్ చేశాను నాన్న. మీరిక్కడికి వస్తేనే కానీ రిషి జ్వరం తగ్గదని డాక్టర్ కూడా చెప్పారు నాన్న. ప్లీజ్ నాన్న, వచ్చేయండి నాన్న. వస్తానన్నా, తప్పకుండా వస్తాను, మీకోసం వస్తాను. నా గురించి మీరేం బాధపడకండి. నిజంగా వస్తారు కదా నాన్న? ప్రామిస్ రిషి, ఖచ్చితంగా వస్తాను. థ్యాంక్స్ నాన్న, నీకోసం నేను రిషి ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటాం. బాయ్ నాన్న. బాయ్ మా. బాయ్ నాన్న. జాగ్రత్త నాన్న, టైంకి మందులు వేసుకో. మీరిక్కడికి వస్తే మందులతో నాకే అవసరం ఉండదు నాన్న. అలాగే రిషి, ఖచ్చితంగా వస్తాను, ఉంటాను. రిషి, నేను ఫోన్ ఎక్కడి నుంచి తెచ్చానో అక్కడ పెట్టేసి వస్తాను. అలాగే. ఇంకా ఉల్లిపాయతో పనే లేదు.
అమ్మా, నాన్న లేకపోవడం వల్ల నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు నాకు అర్థమవుతుంది. నా చిన్నప్పటి నుంచి నువ్వు ఒంటరిగా ఉండడం నేను ఎప్పుడూ చూడలేదమ్మా. అదీ కాక నాకు కూడా నాన్న పిల్లలు మన ఇంట్లో లేకపోవడం చాలా బాధగా ఉంది. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటది? నువ్వు ఒప్పుకుంటే నేను వెళ్ళి నాన్నని పిల్లల్ని బతిమిలాడి తీసుకొస్తాను. అప్పుడు మనందరం ముందులాగే కలిసి హ్యాపీగా ఉండొచ్చు. ఏమంటావమ్మా? ఎప్పుడైతే నన్ను కాదనుకొని మీ నాన్న వాళ్ళ అమ్మతో వెళ్ళిపోయారో అప్పుడే మా మధ్య ఉన్న భార్యాభర్తల బంధం తెగిపోయిందిరా. ఏంటమ్మా ఆ మాటలు? ఏరా, వినటానికి నీకే ఇంత కష్టంగా ఉంటే మీ నాన్నతో 30 ఏళ్లు కాపురం చేసిన దాన్ని ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోతే నా మనసుకి ఎంత కష్టంగా ఉంటుందో నీకు తెలీదురా. అమ్మా, నీ కష్టం తీర్చాలని అమ్మా నాన్నని పిల్లల్ని తీసుకొస్తానంటున్నాను. ఏం అవసరం లేదు. మనతో ఉన్న బంధాలని అనుబంధాలని తెంచుకొని వెళ్ళిపోయిన మీ నాన్న కోసం నువ్వక్కడికి వెళ్లాల్సిన పని లేదు. యశ్ బాబు, బాగున్నావా? బాగున్నాను. పెద్దమ్మా, పెద్దమ్మా, పెద్దమ్మా. రిషి, ఎలా ఉంది నాన్న ఇప్పుడు? పర్లేదమ్మా. నువ్వు పాలేమైనా తాగుతావా? వద్దమ్మా. నాన్న ఎప్పుడొస్తారమ్మా? పెద్దమ్మా, సిందమ్మా, పెద్దమ్మా, యశ్ బాబు వచ్చారండి. రిషి శశి, మీ నాన్న వచ్చారట. మేం ముందే చెప్పాం కదమ్మా నాన్న వస్తారని. మీరే మా మాట నమ్మలేదు. పదండి. లేనా మెల్లగా రా. నాన్న, ఒరేయ్ పిల్లలు, ఆగు. నాన్న, నాన్న. శశి, రిషి ఎలా ఉన్నారా? బాగున్నాం నాన్న. మీరు వచ్చేసారు కదా నాన్న. ఇక నుంచి మేం బాగానే ఉంటాం. రే రిషి, నీకు ఒంట్లో ఎలా ఉంది నాన్న? చెప్పాను కదా నాన్న, మీరొస్తే నా జ్వరం అంతా తగ్గిపోతుందని. కావాలంటే చూడండి. జ్వరం తగ్గినట్టుంది. నీ ఒళ్ళు చల్లగానే ఉంది నాన్న. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్స్ ఎందుకు శశి? మేము పిలవగానే వచ్చారు కదా అందుకు. మీకోసం కాకపోతే ఎవరి కోసం వస్తాను? ఈ నాన్నను వదిలేసి మీరు మీ అమ్మతో పాటు ఇక్కడికి వచ్చేశారు. కానీ మిమ్మల్ని వదిలేసి నేను ఉండలేక ఇక్కడికి వచ్చేసాను. నా జీవితంలో ఏదైనా సంతోషం మిగిలిందంటే అది మీరే. రండి నాన్న, లోపలికి వెళ్దాం. రండి. పదండి నాన్న. ఆగ్రా మనవడా.
ఎందుకురా వచ్చావు ఇక్కడికి? అదేం ప్రశ్న భాగ్యం? నా పిల్లలు ఇక్కడే ఉన్నారు. అదిగో నా కన్న తండ్రి కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళ కోసమే వచ్చాను. నిన్ను కట్టుకున్న భార్య కూడా ఇక్కడే ఉందిరా. ఆ విషయం చెప్పవేంటి? ఇంతకీ నువ్విక్కడికి వచ్చినట్టు మీ అమ్మకి తెలుసా? మాట్లాడవేరా? తెలీదు భాగ్యం. తెలిస్తే అమ్మ ఒప్పుకోదు. అందుకే ఓ ల్యాండ్ పని మీద బెంగళూరు వెళ్తున్నానని అబద్ధం చెప్పొచ్చాను. నువ్వేమైనా నీ శత్రువు దగ్గరికి వెళ్తున్నావా మీ అమ్మ ఒప్పుకోకపోవడానికి? నీ పెళ్ళాం పిల్లల దగ్గరికే కదరా వెళ్ళేది. అసలు నీ తల్లికి చెప్పే ధైర్యం కూడా లేదు నీకు. పిల్లల కోసం వచ్చాడంట, పిల్లల కోసం. సింధు లేకుండా నీకు పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారా? భాగ్యం, ఆయన్ని బయటే నిలబెట్టి మాట్లాడతావా? ఏమీ బాగోలేదు, లోపలికి రానివ్వు భాగ్యం. సింధు, నువ్వు మధ్యలో కలగజేసుకోవద్దు. అది కాదమ్మా, పాపం యష్ చాలా దూరం నుండి ప్రయాణం చేసి వచ్చాడు కదా. అవును జేజీ, నాన్నని లోపలికి రాని. మా నాన్న ఫ్రెష్ అవ్వాలి కదా. పిల్లలు, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. ప్రేమ మనకుంటే సరిపోదు, మీ నాన్న కూడా ఉండాలి. వాడికి ప్రేమ సగమే ఉంది, పరిపూర్ణంగా లేదు. అందుకే బయటే ఆపేశాను. నా భార్య కోసం వచ్చానని మీ నాన్న ఒక్క మాట అనుంటే వాణ్ణి నెత్తిన పెట్టుకుని ఇంట్లోకి తీసుకొచ్చి సకల మర్యాదలు చేసేదాన్ని. నీ మర్యాదల కోసం నేను రాలేదు భాగ్యం. రిషికి ఒంట్లో బాలేదంటేనే వచ్చాను. ఏదో చుట్టపు చూపుగా చూసిపోదామని వచ్చావు, అంతే కదా? భార్యను తీసుకుని వెళ్ళడానికి రాలేదు, అంతే కదా? పిల్లల మీద అంత ప్రేమతో మీ అమ్మకి అబద్ధం చెప్పి వచ్చిన వాడివి, అదే నోటితో నా భార్య దగ్గరికి వెళుతున్నాను అని మీ అమ్మతో తెగేసి చెప్పేంత ధైర్యం ఎందుకు లేదురా నీకు? చెప్పు, ఎందుకు లేదు? నీకు కేవలం నీ పిల్లలు మాత్రమే కావాలి. ఆ పిల్లల తల్లి అవసరం లేదు. నా వంశంలో మచ్చలాగా పుట్టావురా నువ్వు. నువ్వు నా మనవడవని చెప్పుకోవడానికే చిచి సిగ్గుగా ఉంది. మేమందరం వద్దనుకునే కదా అక్కడ మీ అమ్మతో పాటు ఉండిపోయావు. మరి ఇప్పుడేంటి కొత్తగా ప్రేమ పుట్టుకొచ్చొచ్చావు? భాగ్యం, నాకు మీరు కావాలి, అమ్మ కావాలి. మనం కూడా కావాలని చెప్తున్నాడు కదా భాగ్యం. సింధు, నువ్వు ఆగు. ఇంత దూరం వచ్చాక నా మనవణ్ణి ఇంట్లోకి రానివ్వకుండా ఎందుకుంటాను చెప్పు? తప్పకుండా రానిస్తాను. నాన్న, జేజీ ఒప్పుకుంది కదా, ఇంకా ఇంట్లోకి వెళ్దాం పదండి. ఒక్క నిమిషం. ఒక్క షరతు మీదైతే నిన్ను ఇంట్లోకి అడుగు పెట్టనిస్తాను. షరత ఏంటిది? నీకు పిల్లలతో పాటు నీ భార్య కూడా కావాలి అంటేనే నువ్వు లోపలికి రా. నేనొచ్చింది నా పిల్లల కోసమే భాగ్యం. అయితే నువ్వు ఇంట్లోకి అడుగు పెడుతుంది సింధు కోసం కాదు అంటావు, నా మనవరాలి కోసం రాలేదు అంటావు, అంతే కదా? నీకు నీ పిల్లలే కావాలి, భార్య అవసరం లేదు, అంతేనా? అయితే నేను చెప్పేది కూడా విను మనవడా. సింధు కోసం అయితేనే ఇంట్లోకి రా, లేదంటే పిల్లల్ని ఇక్కడే వదిలేసి ఇట్నుంచితే బయటికెళ్ళిపో.
చెప్పింది అర్థమైందా? సింధుని భార్యగా ఒప్పుకుంటేనే ఇంట్లోకి అడుగు పెట్టు, లేదు వెళ్ళిపో. భాగ్యం ఇక్కడి నుంచి ఇంచు కూడా కదలను. ఏం చేసుకుంటావో చేసుకోపో. హా? ఏంట్రా నాతోనే సవాల్ చేస్తున్నావా? అవునే, సవాలే, బస్తీమే సవాల్. నేనెవరనుకున్నావు? నీ మనవాణ్ణి. పట్టుదలకొస్తే తాతకేం తీసిపోను, ఒక మెట్టు పైనే ఉంటా. రేయ్, పట్టుదలలో మీ తాతతో పోల్చుకోవడం కాదురా, ప్రేమలో అభిమానంలో కూడా మీ తాతలాగా సమ ఉజ్జిలా ఉండు, అప్పుడు సంతోషపడతాను. మీ తాతకి నేనంటే ఎంత ప్రేమో అభిమానమో నీకేం తెలుసురా? అదే ప్రేమ అభిమానం నువ్వు నీ భార్య మీద చూపించు, అప్పుడు తాతకి తగ్గ మనవడవని నేను ఒప్పుకుంటాను. అప్పుడు నిన్నింట్లోకి రానిస్తాను. ఇదిగో భాగ్యం, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేనైతే ఇక్కడి నుంచి తప్పుకోను. నీ మనసు గెలిచేదాకా అన్నం లేకపోయినా సరే, నన్ను దోమలు కుట్టినా సరే, ఈ తాత్కాలిక కుటీరంలోనే ఉంటాను. ఆ? హ్మ్. ఏదో ఒక రోజు నీ ఇంట్లో అడుగు పెడతాను. ఇట్స్ మై ఛాలెంజ్. నాన్న నువ్వు సూపరు. ఈ ఛాలెంజ్ లో నువ్వు గెలవాలి నాన్న. ఏంట్రా మీ నాన్నని సపోర్ట్ చేస్తున్నారు? ఈ ఛాలెంజ్ లో గెలిచేది మీ నాన్న కాదురా, ఈ జేజీనే, గుర్తు పెట్టుకోండి. జేజీ, మా నాన్న సంగతి నీకు తెలీదు. అనుకుంటే ఏదైనా సాధిస్తాడు. అబ్బో, సాధిస్తాడు. అంత మునగాడా మీ నాన్న? అవును, మా నాన్న మునగాళ్ళకి మునగాడు. ఆ? అబ్బ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 ా, అది చూద్దాంలేరా. ఇదిగో సింధు, చంద్ర, మీరు గనక వీడి గురించి పట్టించుకుని చాటుమాటుగా ఏమైనా సేవలు చేశారనుకోండి, మీ ఇద్దరిని పిండారేస్తా. ఏమనుకుంటున్నారో ఏంటో. ఏంటే? ఆ? ఏంటి? జేజీ. ఆ? ఇక్కడ నేనంత సీరియస్ గా మాట్లాడుతుంటే నా మాటలు పట్టించుకోకుండా మీ నాన్నకి గాలి ముద్దులు ఇస్తారా? గాలి ముద్దులు. మీకిదే చెప్తున్నాను, ఇంకోసారి మీ నాన్నకి సరిగా చేసినా, వీడితో మాట్లాడినా మీ కాళ్ళు చేతులు కట్టేసి స్టోర్ రూమ్ లో పడేస్తాను. జాగ్రత్త. పదండి లోపలికి, పదండి. భాగ్యం, భాగ్యం, నా పిల్లల్ని బెదిరిస్తే ఊరుకొని చెప్తున్నా. ఊరుకోక ఏం చేస్తావురా? ఏం చేస్తావు? ఏం చేస్తానా? నీ మీద యుద్ధం ప్రకటిస్తాను. అబ్బో, యుద్ధం! నీ యుద్ధం సంగతి తర్వాత, నువ్వు దీక్ష ప్రకటించావు కదా, ముందు దీన్ని వెలగబెట్టు. పదండి, మీరంటే చూస్తున్నారు, నడవండి. నాన్న. పదండి. జేజీ, నాన్న. నాన్న. ఒరే చంద్ర, ఏంటి అక్కడే ఉన్నావు? కొడుకు మీద ప్రేమ పుట్టుకొస్తుందా? కొడుకని చెప్పి వాడికి ఏమైనా సేవ చేసినా, సహాయం చేసినా, అది నాకు తెలిసిందనుకో, నువ్వు నీ కొడుకు ఈ రోజు నుంచి అక్కడే కూర్చుని అబ్బా అబ్బా అంటూ దోమలు చంపుకుంటూ ఉండాలి. పదండి. రండి. వస్తున్నామమ్మా. రా, పదండి. ఎంతసేపు వెయిట్ చేయాలి నీకోసం? ఎందుకు మేడం నా ప్రాణాలు తీస్తున్నారు? నన్ను వదిలేండి మేడం, ప్లీజ్. నాకు కావలసిన ఇన్ఫర్మేషన్ వచ్చే వరకు నిన్ను వదిలే ప్రసక్తే లేదు. మేడం మీకు తెలీదు మేడం, మా సారు ఆ మధు పెద్ద జాదులు.
ఆ ప్రాజెక్ట్ని మీరు ఆపలేరు. దయచేసి ఈ విషయం ఇంతటితో వదిలేసేయండి. మనిద్దరం సేఫ్గా ఉంటాం. రిస్క్ నీకు కొత్తేమో, నా ప్రొఫెషన్లో నాకు అలవాటే. నేను ఏ రిస్క్ చేయలేను మేడం. ఏంటి ఎగస్ట్రాలా? పోయిన ఎలక్షన్లో అపోజిషన్ పార్టీ వాళ్లతో కలిసి నువ్వు మీ సార్ని ఓడించటం కోసం నువ్వు వాళ్ళకి అందించిన ఇన్ఫర్మేషన్ గురించి మీ సార్తో చెప్పమంటావా? వద్దు మేడం, మీకు దండం పెడతాను. అయితే నేను అడిగింది చెప్పు. మీ సార్కి మధుకి మధ్య ఏం నడుస్తుంది? అది మధు మా సార్ ఇప్పుడు చాలా క్లోజ్ అయిపోయారు మేడం. ఆ ప్రాజెక్ట్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు ఏదో స్కామ్ చేయబోతున్నారు. ఏంటా స్కామ్? పూర్తి డీటెయిల్స్ అయితే నాకు తెలియదు మేడం. బట్ దానికోసం అయితే ఇద్దరూ కలిసి పెద్ద ప్లానే వేశారు. అంతవరకే తెలుసు మేడం. ఓకే, వాళ్ళ డిస్కషన్స్, యాక్టివిటీస్ ఎప్పటికప్పుడు నాకు అప్డేట్ చేస్తూ ఉండు. లేదంటే తెలుసుగా. తెలుసు మేడం, అలాగే హెల్ప్ చేస్తాను. వస్తాను మేడం. మేడం, చెప్పు స్వాతి. మన అనుమానమే నిజమైంది. మధు ఆ పొలిటీషియన్ మధ్య ఏదో క్లోజ్ రిలేషన్ ఉందట. నీకెలా తెలుసు? ఆ పొలిటీషియన్ పిఏ చాలా స్ట్రాంగ్గా చెప్పాడు. అలాగే ఇద్దరూ కలిసి ఏదో పెద్ద స్కామ్ చేయటానికి ప్లాన్ చేశారట. ఆ స్కామ్ వల్ల చాలా మంది మధ్యతరగతి వాళ్ళు నష్టపోతారు స్వాతి. అలా జరగకూడదు. నువ్వు ఎంత త్వరగా వాళ్ళకి సంబంధించిన ఎవిడెన్స్లు కలెక్ట్ చేయగలిగితే అంత మంచిది స్వాతి. ఆ స్కామ్ గురించి బయటపడితే ప్రాజెక్ట్లో ఉన్న ఫ్రాడ్ కూడా బయటకు వస్తుంది. అప్పుడే మధు పొలిటీషియన్ల బండారం బయట పెట్టగలం. స్వాతి, ముఖ్యంగా వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ క్లోజ్ రిలేషన్ ఏంటో దాని మీద ఫోకస్ చేయి. యష్ని కలిసి మధు గురించి చెప్దామంటే యష్ ఈ సిటీలో లేడు మేడం. యష్ అక్కడ లేడు అని నాకు తెలుసు స్వాతి. ఈ టైంలో యష్ అక్కడ లేకపోవడమే బెటర్. మధుని ఎవిడెన్స్తో సహా పట్టుకునే ఛాన్స్ మనకుంటుంది. ఓకే మేడం, ఇప్పుడు నన్నేం చేయమంటారు? నువ్వేం చేయాలంటే నువ్వు త్వరగా ఈ ప్లాన్ ఫాలో అవ్వు స్వాతి. అలాగే మేడం. ఎలా ఉండాల్సిన ఇల్లు ఎలా అయిపోయింది అసలు? అంతా సింధు వల్లే. ఇంట్లో ఎవరు లేకుండా అయిపోయింది. రే తేజ, ఏంటమ్మా? ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను. నేను అసలు తిన్నానా లేదా, ఉన్నానా లేదా అని కనీసం పట్టించుకోవారా? అమ్మా, ఏంట్రా నీ పాటికి నువ్వు అలా చూస్తూ వెళ్ళిపోతున్నావు? నా గురించి నీకు పట్టదా? సారీ అమ్మా, తమ్ముడు ఊర్లో లేడు కదా, దానివల్ల కొంచెం ఆఫీస్ వర్క్ చూసుకోమని మధు చెప్పింది. ఆ పన్నులో కొంచెం బిజీగా ఉన్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను ఆఫీస్ వర్క్ చేస్తున్నాను కదా, అందుకే కొంచెం హెడేక్ ఎక్కువయ్యి నేను కొంచెం ఆలోచనలో పడిపోయానమ్మా. ఏంటండి, నేను చెప్పింది జరిగింది కదా, ఇప్పటికైనా నా మాట నమ్ముతారా? నేను నమ్మను. నా పెద్ద కోడలు తప్పు చెయ్యదు కాక చెయ్యదు అసలా. నువ్వు నిజంగా సింధువే. కావాలని నన్ను ఏమారుస్తున్నావు. ఇప్పటికైనా నిజం ఒప్పుకో. అరే, మీరు అనుకుంటున్నట్టు నేను సింధుని కాదంటే వినరేంటి? సింధు అంటే మీ చిన్న కోడలే కదా. ఎందుకే నా దగ్గర నటిస్తావు? నేనేం నటించడం లేదు, నిజమే చెప్తున్నాను.
ఆ సింధు కూడా మీ దగ్గర ఆ మధు ఎలాంటిదో అని నిరూపించడానికి ఎన్ని పాటలు పడిందో. అందుకే మీ దృష్టిలో ఆ సింధు ఒక విలన్లా కనిపిస్తుంది. ఆపవే నీ నాటకాలు. నీకు దమ్ముంటే నువ్వు సింధు కాదని నిరూపించు. అప్పుడు నేను నీ మాటలు నమ్ముతాను. ఏంటే మాట్లాడవు? సరే అయితే రేపు ఉదయం 11 గంటల కల్లా మీ ఇంటి దగ్గరున్న పార్క్కి నేను వస్తాను. మీరు రండి. అప్పుడు నేను ఎవరు ఏంటి అనేది మీరే చూద్దురు గాని, సరేనా? తప్పకుండా వస్తాను. ఉంటాను. రేపు నా ముందుకొచ్చేది సింధు అయితే మాత్రం అక్కడే దాని ప్రాణం తీసేస్తాను అసలు. పాపం వాడికి దోమలు కుడుతున్నట్టున్నాయి. ఈ ఇంట్లో దోమల కాయిల్స్ లేవేంటి? సింధు, అమ్మా సింధు, అమ్మా సింధు. మావయ్య, ఏంటి మావయ్య? నీ దగ్గర ఏమైనా దోమల కాయిల్ ఉందా? లేదు మావయ్య, ఒక్కటే ఉంటే పిల్లల కోసం వెలిగించి పెట్టాను. నీ దగ్గర కూడా లేదా? ఇప్పుడెలా? హాల్లో ఉండాలి. చూద్దాం పదండి మావయ్య. పద. మావయ్య, ఇక్కడే ఉంది కదా మావయ్య, మీరు చూడలేదా? అది ఇంతకుముందు నేను చూసినప్పుడు ఇది ఇక్కడ లేదమ్మా. మరి ఇప్పుడు ఎలా వచ్చిందో? అప్పుడు మీరు సరిగ్గా చూసుండరు మావయ్య. ఇంతకు ముందు కూడా ఈ కాయిల్స్ ఇక్కడే ఉండుంటాయి. హడావిడిలో మర్చిపోయి ఉంటాను. మావయ్య, ఆ మస్కిటో కాయిల్స్ ఎవరికి? ఇంకెవరికమ్మా? నాకే. నా రూమ్లో దోమలున్నాయమ్మా, అందుకే అడిగాను. నువ్వు వెళ్ళి పడుకోపోమ్మా. వెళ్ళమ్మా. అమ్మయ్యా, యష్కి దోమలు కుట్టకుండా దోమల కాయలు దొరికిందిలే. సింధుని భార్యగా ఒప్పుకుంటే నీకీ కష్టాలు బాధలు ఉండేవే కాదురా. నాన్నా, నాన్నా, నా మీద ఇంత ప్రేమ పెట్టుకుని ఎందుకు నాన్న నా మీద అసలు ప్రేమే లేనట్టుగా నటిస్తున్నావు? ఈ ప్రేమేదో పొద్దున నన్ను బామ్మ ఇంట్లోకి రావద్దన్నప్పుడే చూపించచ్చు కదా. బామ్మని ఎదిరించి మాట్లాడచ్చు కదా. ఎందుకు నాన్న అప్పుడు మౌనంగా ఉండిపోయావు? మా అమ్మని ఎదిరించి నీ గురించి ఏం మాట్లాడాలరా? అమ్మా, నా కొడుకు తన భార్య మీద ప్రేమతో ఇక్కడికొచ్చాడు,
వాణ్ణి ఇంట్లోకి రానివ్వు అని మా అమ్మతో మాట్లాడాలా? మాట్లాడాలా? లేక అమ్మా, నా కొడుకు వాళ్ళ అమ్మని వదిలేసి వాడి పెళ్ళాం పిల్లలతో ఇక్కడే ఉండిపోవడానికి వచ్చాడు, యష్ని ఇంట్లోకి రానివ్వు అని చెప్పాలా? ఎవరికి వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకుని వాళ్ళకి నచ్చినట్టే చేస్తున్నారు. నేను చూస్తూ ఊరుకోవడం తప్ప ఏం మాట్లాడగలనురా? మన ఇంట్లో అందరికీ అందరి మీద ప్రేమలు ఉన్నాయి, కానీ దానికంటే ఎక్కువగా ఈగోలున్నాయి. ఆ అహంకారం ముందు అభిమానం ఓడిపోతుందిరా. ఇన్నాళ్ళు అందరూ కలవాలని, కలిసి ఉండాలని మీ అమ్మకి ఎన్నో విధాలుగా సర్ది చెప్పుకుంటూ వస్తున్నాను. అయినా మీ అమ్మ నా మాటని లెక్క చేయడం లేదు. ఇక నా వల్ల కాక ఇలా వచ్చేశాను. మీరొచ్చేసిన దగ్గర నుంచి అమ్మ పరిస్థితి అసలేం బాలేదు నాన్న. మీరింట్లో లేకపోయేసరికి అమ్మ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. పిచ్చిదానిలా ఏదేదో మాట్లాడేస్తుంది. ప్లీజ్ నాన్న, ఒకసారి వెళ్ళి అమ్మని కలవచ్చు కదా? నేను కలవను. కనీసం ఫోన్ చేసైనా అమ్మతో మాట్లాడొచ్చు కదా? నాకు నా కొడుకులున్నారు, నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోంది కదరా మీ అమ్మ. మీ అమ్మకేనా కోపం, పౌరుషం? ఏ నాకుండవా? నిజంగా మీ అమ్మ నా కోసం దిగులు పడుతుంది అన్నావు కదా, నా గురించి అంత బాధపడేది అయితే ఏది ఇంతవరకు నాకొక్క ఫోన్ కూడా ఎందుకు చేయలేదు? ఎందుకు? నీ పిల్లలకి ఒంట్లో బాగాలేదని తెలిసి మీ అమ్మకు అబద్ధం చెప్పి మరి నువ్వు ఇక్కడికి వచ్చావు కదా. మొగుడి కోసం మీ అమ్మ ఏమీ ఇక్కడికి రావక్కర్లేదురా, కనీసం నాకు ఫోన్ అయినా చేయాలి కదా. చేయలేదే. అలాంటి మనిషి కోసం నేను రావాలా? తనకి ఫోన్ చేయాలా? మీ అమ్మ తన తప్పు తెలుసుకుని నన్ను క్షమించమని ఎప్పుడు అడుగుతుందో అప్పుడే వస్తాను, అప్పుడే తనతో మాట్లాడతాను. వస్తాను. మళ్ళీ మీ బామ్మ నన్ను చూస్తే నా మీద అరుస్తుంది. నువ్వు వెళ్ళి పడుకో.